tell you frankly, I love Telugu people very much. నాకు తెలుగు మనుషులంటే చాలా ఇష్టం. In 2005, I prepared a team called Jharkhand Evangelical Team. 2005లో నేను జార్ఖండ్ ఎవెంజలికల్ టీమ్ అనే సంస్థను మొదలుపెట్టాను. The motive of our team is to transform our whole state through gospel, through word of God, testimony, praise and worship, and by our living. ఆ యొక్క టీం ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క జార్ఖండ్ రాష్ట్రాన్ని అంతటిని కూడా దేవుని యొక్క సువార్తలోని సాక్ష్యాల్లోని బలపరచాలని. In my team, I have full orchestra. నా యొక్క టీంలో అందరూ కూడా సంగీత వాద్యాలు వాయించేవారు ఉన్నారు. We have keyboard player, guitar player, octopad player, bass guitarist, flute player. కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, లేదా గిటార్ ప్లే చేసేవాళ్ళు, ఫ్లూట్ ప్లే చేసేవాళ్ళు, అన్ని తరములైన ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు. But in my worship team, in praise team, నా యొక్క స్తుతి ఆరాధన టీంలో the two instrument is very very important. రెండు ఆ యొక్క వాయిద్యాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. One is lead guitar, another is octopad. ఒకటి ఆ యొక్క లీడ్ గిటార్, రెండు ఆ యొక్క ప్యాడ్. Without octopad, we cannot do anything. ఆ ఆఫ్టర్ ప్యాడ్ లేకుండా వారు ఏమీ చేయలేరు. Even we need lead guitar also. మన లీడ్ గిటార్ కూడా మాకు So కావాలి. my lead guitarist is a very very good guitarist. He is the best lead guitarist in my state, Jharkhand state. ఆ యొక్క జార్ఖండ్ స్టేట్ లో బెస్ట్ లీడ్ గిటారిస్ట్ ఆ యొక్క వర్షిప్ టీమ్ లో ఉన్నారు. This is my privilege. ఇది నాకు ఇవ్వబడిన ప్రత్యేకత. Even I have the best octopad player in my team in my state. అదే విధంగా మా యొక్క స్టేట్ లో ఉన్న మంచి ఆక్టోబర్ ప్లేయర్ కూడా మా టీమ్ లో ఉన్నారు. But both are from Andhra Pradesh, from Srikakulam. వారిద్దరు కూడా శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ చెందినవారు. Whenever we take our team, ఎప్పుడైతే ఆ టీమ్ తీసుకొని వెళ్తామో we have visited almost more than 10 states of India. మీ ఇండియాలో 10 ఆ యొక్క రాష్ట్రాలను సందర్శించాము. We did more than 50 conventions, big conventions. మేము ఒక 50 వరకు పెద్ద ప్రార్థనా కూటములు నడిపాము. But every time I take lead guitarist and octopad player, కానీ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ లీడ్ గిటార్ ని ఆ ఆక్టోబర్ ప్లేయర్ ని వెంట తీసుకొని వెళ్తాము. because they are the part of our team. ఎందుకంటే వారు మా యొక్క టీమ్ లో ముఖ్య భాగస్తులు. So that means every time I take నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్తాను. Andhra Pradesh with me. ఆంధ్రప్రదేశ్ కూడా. Hallelujah. So God is so good. దేవుడు ఎంతో మంచివాడు. God is so good. దేవుడు చాలా మంచివాడు. Before I share word of God, I would like to share a small testimony from Visakhapatnam. నేను మీకు వాక్యం చెప్పడానికి ముందు విశాఖపట్నం నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తాను. One day I was about to preach in Visakhapatnam, a place called Ukkunagaram. విశాఖపట్నంలో ఉన్న ఉక్కు నగరంలో ఒక రోజు నేను బోధిస్తూ ఉన్నాను. So before Ukkunagaram, I reached actually one day before Visakhapatnam. నేను ఆ విశాఖపట్నానికి వెళ్ళడానికి ఒక రోజు ముందు. So one of my friend, he is from Visakhapatnam. His name is ML Apparao. ML Apparao నా స్నేహితుడు అక్కడ ఉన్నారు. ఆయన కలుసుకోక ముందు he is very very big railway officer in Indian Railway. ఆయన ఇండియన్ రైల్వేలో పెద్ద రైల్వే పొజిషన్ లో ఉన్న వ్యక్తి. All the DRMs are working under him. ఆ డిఆర్ఎం అందరూ కూడా ఆయన కింద పని చేస్తూ ఉన్నారు. He is the next to GM in Indian Railway. ఆయన ఇండియన్ రైల్వేలో GM తర్వాత పరిస్థితి ఆయనది. That's why I get confirm tickets every time. అందుకే నేను ఎక్కడికి ప్రయాణించినా సరే నాకు కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది. Even one day I requested him for one waiting ticket. ఒక రోజు ఆయన ఒక వెయిటింగ్ లిస్ట్ టికెట్ అడిగారు. From Central Ministry he had one more compartment in Rajdhani Express. That is very very difficult. ఆ యొక్క టికెట్ కోసం ఆయన సెంట్రల్ మినిస్ట్రీ నుంచి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. He is a very rich man in Visakhapatnam. అతను విశాఖపట్నంలో ఎంతో ధనికుడు. He has lot of money. అతనికి చాలా ధనం ఉంది. And their parents, they have built more than 5 church buildings called New Jerusalem Church in Visakhapatnam. విశాఖపట్నంలో ఆ వ్యక్తి ఖచ్చితంగా 5 చర్చిలు కట్టారు. By the way, I reached there. That was Tuesday evening. నేను అక్కడికి వెళ్ళిన రోజు ఆ రోజు మంగళవారం సాయంత్రం. When I reached that house, నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు I saw they were preparing for a prayer meeting. వారు ప్రార్థనా కూటమి సిద్ధపడుతూ ఉన్నారు. So I asked auntie, today there is any prayer meeting? నేను అడిగిన ఆంటీ ఈ రోజు ఏమైనా మన ఇంట్లో ప్రేయర్ ఉందా అని అడిగాను. Yeah, we have a prayer meeting. Actually, we started 40 years back. అవును, మా ఇంట్లో ప్రార్థనా కూటమి ఉంది. గత 40 సంవత్సరాల నుంచి మేము నడిపిస్తూ ఉన్నాము అన్నారు. I saw there was an old pastor sitting over there. నేను అక్కడ చూశాను, ఒక వృద్ధుడైన పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. Same pastor, he 40 years before. ఆ 40 సంవత్సరాల క్రితం ఆ పాస్టర్ దాన్ని మొదలు పెట్టారు. He was very young. అప్పుడు అతను చాలా యవనుడు. He started a small prayer meeting in her house. ఆ గృహంలో ఎంతో చిన్న ప్రార్థనా కూటమి మొదలు పెట్టారు. During that time, that family was very very poor. ఆ సమయంలో ఆ కుటుంబం ఎంతో పేద కుటుంబం.
they have very little food to eat. వారు తినడానికి చాలా కొద్ది ఆహారమే ఉంది. Very poor family in Visakhapatnam. చాలా బీద కుటుంబం అది. But this pastor came to her house. కానీ ఆ యొక్క పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు, this is a real story I'm telling you. ఇది నిజంగా జరిగింది మీకు He చెప్తున్నాను. started one prayer meeting in her ఆ house. గృహంలో ప్రార్థనా కూటం మొదలు పెట్టారు. So from that day till 2011, I was there in 2011. ఆ రోజు నుంచి నేను 2011 లో ఆ రోజు ఉన్న వరకు కూడా 40 years every Tuesday they used to come and pray together. ఆ 40 సంవత్సరాలు కూడా ప్రతి ఆ యొక్క మంగళవారం సాయంత్రం 40 years prayer meeting, 40 years prayer meeting. 40 సంవత్సరాలు ఆరాధన They have జరుగుతుంది. never missed any Tuesday. ఏ మంగళవారం కూడా వారు వదిలిపెట్టలేదు. Even in time of wedding, if somebody died or whatever situation was there, but the prayer meeting was continued. వివాహం జరిగినప్పటికీ లేదా ఎవరైనా చనిపోయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రార్థన కూడా In that ML Upper House poor family, ఒకప్పుడు ఎంఎల్ అప్పారావు గారు ఎంతో పేద కుటుంబం. because of that prayer meeting, ఆ యొక్క ప్రార్థన కుటుంబం వలన God started blessing that family. దేవుడు వారి కుటుంబాన్ని దీవించడం మొదలు పెట్టాడు. One of her daughter, ఒక కుమార్తె, she married to ML Apparao. ఒకరి కుమార్తె ఎంఎల్ అప్పారావు గారితో వివాహం He is the main railway officer. ఆయన రైల్వే ఆఫీసర్ గారు. His elder son, అతని her elder son, ఆమె కుటుంబంలో ఉన్న పెద్ద is a businessman, multinational businessman. అతను మల్టీనేషనల్ He తో వ్యాపారం work for a చేస్తున్నాడు. multinational company. He is a very rich అనేక businessman. అంతర్జాతీయ కంపెనీలతో వ్యాపారం And చేస్తున్నాడు. her younger son, అతని చిన్న కుమారుడు he is the head of BSNL Delhi State. ఆ బిఎస్ఎన్ఎల్ ఢిల్లీలో అతని Even if he will call in his one phone call, అతని యొక్క ఫోన్ కాల్ in all over India you will get a phone connection without any information. అతను ఒకసారి ఫోన్ inquiry. చేస్తే మీకు ఇండియాలో ఎక్కడైనా సరే ఫోన్ He's a కనెక్షన్ top officer. చేస్తారు. అంత మంచి పొజిషన్ He లో has ఉన్న a వ్యక్తి. very big house in Visakhapatnam, heart of the city. ఆ విశాఖపట్నం మధ్యలో అతని పెద్ద ఇల్లు ఉంది. He has built 5 churches called New Jerusalem Church in Anakapalli. అతనికి న్యూ జెరూసలేం అనే అనకాపల్లిలో 5 చర్చిలు ఉన్నాయి. And the first floor of her house, ఆ యొక్క ఇంటి మొదటి అంతస్తులో that lady had dedicated for that pastor. ఆ యొక్క పాస్టర్ గారు ప్రార్థన చేయడం మాత్రం Hallelujah. హల్లెలూయా. The whole family is blessed. ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడింది. Not in worldly blessing like material things and money and all, ఏదో లోకంలో చెప్పుకున్న లోక సంబంధమైన ఆశీర్వాదాలు but even కాదండి. spiritually they are very, very sound. ఆత్మీయంగా ఎంతో బలంగా They ఉన్నారు. are fully dedicated to God. వారు దేవుని పట్ల ఎంతో అంకిత భావం కలిగి ఉన్నారు. So many years, like 14 or 15 years, ఇంచుమించు 14-15 సంవత్సరాలు condition was very poor of that family. ఆ యొక్క కుటుంబం పరిస్థితి ఎంతో పేదగా ఉంది. But because they were faithful to God, కానీ వారు దేవుడికి నమ్మకంగా ఉన్నందున after maybe 14 or 15 years, ఆ 15-16 సంవత్సరాల God తర్వాత started blessing. దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టారు. Now they are blessed family in that state of Andhra Pradesh. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ లో వారు Whenever you ఆశీర్వదింపబడిన visit చెప్పొచ్చు. Visakhapatnam, మీరు ఎప్పుడైతే విశాఖపట్నం in any సందర్శిస్తారో church, any all top guys of Visakhapatnam, they all know this family. ఎన్ని పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కుటుంబం గురించి తెలుసు. Because God has blessed them. ఎందుకంటే దేవుడు వారిని Hallelujah. ఆశీర్వదించాడు. హల్లెలూయా. God is a faithful God. దేవుడు నమ్మదగిన వాడు. Hallelujah. Hallelujah. God is a faithful God. దేవుడు నమ్మదగిన వాడు. If you are working here in some company, మీరు ఇక్కడ ఏదో కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు. I don't know the nature of your job. మీకు ఉద్యోగం అంటే నాకు పెద్దగా తెలియదు. Still, if you get time for worship, కానీ మీకు ఆరాధన చేయడానికి సమయం if ఉంటే, you choose to worship God, మీరు దేవుడిని ఆరాధించాలనుకుంటే, you all have very busy schedule. నాకు తెలుసు మీరు అందరూ చాలా బిజీగా ఉంటారని. This is your choice to come and worship God. ఇది మీరు మీ అంతటి మీరు ఇక్కడికి వచ్చి ఆరాధించాలనుకుంటూ Because ఉన్నారు. of this faithfulness, ఈ యొక్క నమ్మకత్వాన్ని బట్టి God is going to bless each one of you. దేవుడు మీద ప్రతి ఒక్కరిని కూడా Hallelujah. ఆశీర్వదిస్తున్నాడు. He is a faithful హల్లెలూయా. God. He is a faithful God. ఆయన నమ్మదగిన So వాడు. this was small story I was telling with you. ఈ యొక్క చిన్న సాక్ష్యం మీద I would చెప్పుకున్నప్పుడు like to share a small scripture from Bible. నేను బైబిల్ నుంచి చిన్న వాక్యాన్ని మీద Please చెప్పాలనుకుంటున్నాను. turn with me 2 Samuel chapter 3 రెండవ సమూయేలు 3వ అధ్యాయం చూడండి. and verse 1. మొదటి వచనం. The first verse of 2 Samuel chapter 3. రెండవ సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. I will read for you in English. నేను ఆయన ఇంగ్లీష్ లో చదువుతాను. The Bible says in 2 Samuel chapter 3 and verse 1. రెండవ సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. There was a long war. There was a long war. అక్కడ పెద్ద యుద్ధం ఉంది. Yeah. Battle. యుద్ధం. అక్కడ చాలా పెద్ద యుద్ధం Okay, there was జరుగుతుంది. a long war. అక్కడ చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతుంది. Every time we heard in newspaper, we see newspaper or we heard in television and radio, the war is going on. మనం ఎప్పుడు ఆ వార్తల్లో చూసేస్తారే అలా యుద్ధం జరుగుతూ ఉందని చెప్తా ఉంటారు. Fight is going on. అలా జరుగుతూనే ఉంది. Even the Bible says అక్కడ వాక్యం ఏం there was చెప్తుంది? a long war between the house of Saul
అక్కడ ఎంతో కాలం నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. In the house of David, అక్కడ సౌలుకి దావీదు కుటుంబం మధ్యలో యుద్ధం you can జరుగుతుందని see చెప్తూ two ఉన్నారు. families, అక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయి, two particular families. ప్రత్యేకమైన The కుటుంబాలు. house of Saul ఆ యొక్క సౌలు కుటుంబం, and house of David. దావీదు కుటుంబం. Saul was the first king of Israel, సౌలు ఇజ్రాయెల్ కి మొదటి రాజుగా ఉన్నాడు, and David was the second king of Israel. దావీదు రెండో రాజుగా ఉన్నాడు. But because of some problem, కానీ కొన్ని పరిస్థితుల వల్ల there was a fight between them. వారిద్దరి మధ్య యుద్ధం And నెలకొంది. they started fighting వారిద్దరు కూడా యుద్ధం చేయడం మొదలు in పెట్టారు. the house of Saul ఆ యొక్క సౌలు కుటుంబం and between the house of David. దావీదు కుటుంబం There మధ్య was a long war. అది చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. And we believe that each one of us is in a warfare. అక్కడ అందరూ మనందరం నమ్ముతాం, మనందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నామని. Some area you are fighting with somebody. ఏదో ఒక ఏరియాలో మీరు ఎవరితోనో యుద్ధం చేస్తూ In ఉన్నారు. your personal life you are fighting with something. మీ వ్యక్తిగత జీవితంలో మీరు అనేక వాటితో యుద్ధం Maybe చేస్తూ you are ఉన్నారు. fighting in your office with somewhere. లేదా మీ పనిచేసే ప్రదేశాల్లో మీరు ఒకరితో This war ఫైట్ is చేస్తూ ఉన్నారు. going on everywhere. ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరుగుతూనే But ఉంది. the Bible says that there was a war between the house of Saul and between the house of David. అక్కడ వాక్యం చెప్తే సౌలు కుటుంబం మధ్యన దావీదు కుటుంబం మధ్యన బహుకాలం But నుంచి Bible యుద్ధం says, జరుగుతూ ఉంది. ఇక్కడ వాక్యం but చెప్తుంది, David grew stronger. కానీ దావీదు రోజు రోజుకి బలాభివృద్ధి చెందిన వాక్యం He grew చెప్తుంది. stronger and stronger. అతను రోజు రోజుకి బలం పొందాడు. And we can see the house of Saul, అక్కడ మన సౌలు కుటుంబం they చూసినప్పుడు become weaker and weaker and weaker. వాళ్ళు యుద్ధం చేస్తూ చేస్తూ బలహీనపడిపోతూ ఉన్నారు. In these two families, ఈ రెండు కుటుంబాల్లో కూడా one family becomes stronger and stronger. ఒక కుటుంబం ఎంతో బలంగా అభివృద్ధి చెందుతూ ఉంది, Another families become weak and weaker. మరొక కుటుంబం బలహీనమైపోతూ Let me ఉంది. tell you, in our lives, నేను మన జీవితాల గురించి చెప్తూ some ఉంటాను. believers, some people, those who love God, కొంతమంది విశ్వాసులు ఎవరైతే దేవుడిని even some ప్రేమిస్తారో, those who come to church, attend church, ఎప్పుడెప్పుడు వాళ్ళు చర్చికి వచ్చి అటెండ్ అయినా some సరే they grow stronger and stronger in their faith. వారి యొక్క విశ్వాసం రోజుకి And రోజుకి some బలపడుతూ people they ఉంటారు. become very weak. కొంతమంది ఎంతో బలహీనమైపోతూ But ఉంటారు. what is the will of God? కానీ దేవుడి ఉద్దేశం ఏమైంది? The will of God, you should become stronger. దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు బలం చెందాలి. Because David was the chosen man of God. ఎందుకంటే దేవుడు దావీదు దేవుడి చేత God has ఏర్పరచుకున్నవాడు. chosen David to appoint king of Israel. దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలుకి రాజుగా. Hallelujah. హల్లెలూయా. Because we all of us are chosen by God. మనందరం కూడా దేవుడి చేత ఏర్పరచబడిన వారము. That is why this is the will of God, that we should be strong. అందుకే మనందరం కూడా దేవుడి యొక్క ఏర్పాటు చెప్పిన బలం కలిగి ఉండాలి. And we should win every day. మనం ప్రతి రోజు కూడా విజయం సాధించాలి. In every warfare. ప్రతి యుద్ధంలో కూడా మనం విజయం సాధించాలి. In every area of our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం We విజయం should సాధించాలి. overcome. We should overcome. మనం ప్రతి దాన్ని కూడా జయించాలి. We should win. మనం విజయం సాధించాలి. Because Bible says ఎందుకంటే వాక్యం చెప్తుంది, the family of David grew stronger. దావీదు కుటుంబం రోజు రోజుకి బలాభివృద్ధి చెందుతూ ఉంది. I was reading about the family of David and family of Saul. నేను ఈ యొక్క సౌలు కుటుంబం గురించి దావీదు కుటుంబం గురించి చదువుతూ ఉన్నాను. Saul has a policy. సౌలు కుటుంబానికి ఒక పాలసీ ఉంది. Saul always searched top young and tall soldiers. సౌలు ఆ యొక్క యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు బలమైన ఆ యొక్క యోధులను If ఎన్నుకుంటాడు. he find any strong man, ఎక్కడైనా ఒక బలం కలిగిన వ్యక్తి ఉంటే he take him to in his army. అతని ఆర్మీలోకి ఆ వ్యక్తిని తీసుకుంటాడు. He saw any young and strong man, ఎవరైనా బలం కలిగిన వ్యక్తిని he asked him to అనుకోండి, come, please come and join my army. నాకు సైన్యంలోకి జాయిన్ అవ్వమని అడుగుతాడు. That is why Saul has selected lot of soldiers. ఆ విధంగా సౌలు అనేక మంది యోధుల్ని తన సైన్యంలో All good పెట్టుకున్నాడు. soldiers were in the army of Saul. ఆ బలమైన ఆ యొక్క యోధులందరూ కూడా ఆర్మీ సౌలు సైన్యంలో ఉన్నారు. But in army of David, కానీ దావీదు యొక్క సైన్యంలో everybody was very poor, చాలా బీదలు ఉన్నారు, very weak, ఎంతో బలహీనులు ఉన్నారు. no money, వాళ్ళ దగ్గర పెద్దగా No డబ్బు food. లేదు, సరైన ఆహారం లేదు, small jobs. చిన్న చిన్న ఉద్యోగాలు. Still, Saul became weak. కానీ ఆ యొక్క సౌలు కుటుంబం And బలహీనపడుతూ now ఉంది. David became stronger. దావీదు బలపడుతూ ఉన్నాడు. According to the policy, ఇక్కడ చూస్తే ఈ యొక్క Who పాలసీ should win? చూస్తే ఎవరు గెలవాలి? Saul. But the word of God says, but who become winner man? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తే ఎవరు Saul గెలుస్తూ ఉన్నారు? and his household. దావీదు ఆ కుటుంబం వారు ఇక్కడ Do you know why? సాధిస్తూ Do you ఉన్నారు. know why? ఎందుకో మీకు తెలుసా? Because Saul always trusted in his army. ఎందుకంటే సౌలు తన సొంత బలం మీద ఆధారపడుతూ But ఉన్నాడు. David always trusted in God. కానీ దావీదు దేవుని యందు Hallelujah. నమ్మకం It ఉంచుకున్నాడు. doesn't matter what you work.
నువ్వు ఏ పని చేసినా సరే అది మనకి పెద్ద విశేషం తగిన కాదు. What is the nature of your job? ఏంటి నీ యొక్క పని ఏమిటి? What is your family background? నీ యొక్క కుటుంబం వ్యక్తిగతం ఏమిటి? What is your education? నీ యొక్క చదువు ఏమిటి? If you trust in God, నీవు దేవుని యందు నమ్మకం you ఉంచితే will definitely win. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. You will definitely win. నేను ఖచ్చితంగా విజయం సాధిస్తావు. I'm from Uttar Pradesh actually. నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. My mother tongue is in Bhojpuri. మా యొక్క తల్లి గారు భోజ్పురి మాట్లాడతారు. You know about Bhojpuri? ఎంతకని భోజ్పురి తెలుసా? Very funny language. So I used to speak Bhojpuri language నేను only. కేవలం భోజ్పురి మాటలు మాట్లాడాను. After a long time I went to visit my uncle's place in Lucknow. చాలా కాలం తర్వాత లక్నో మా అంకుల్ ప్లేస్ కి వెళ్ళాను. Then I started learning Hindi. అక్కడ కొంచెం హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. But English was very difficult for me. ఇంగ్లీష్ చాలా కష్టం నాకైతే. English is like devil for me. ఇంగ్లీష్ అయితే దయ్యంలా కనిపించేది. But I was very smart. కానీ నేను ఎంతో తెలివైన వాడిని. But so many girls they come and talk, hello, how are you? చాలా మంది అమ్మాయిలు వచ్చి Sometimes I feel very shy because my English was very poor. నాకు కొంచెం సిగ్గేసింది ఎందుకంటే ఇంగ్లీష్ లో But మాట్లాడడం I రాదు. prayed to God. కానీ దేవుడికి ప్రార్థన చేశాను. Lord, I want to preach in English. దేవా నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలని అడిగాను. One day I made a sincere prayer to God. ఒక రోజు నేను దేవుడికి ఎంతో కష్టంగా ప్రార్థన చేశాను. I don't know English. నాకు ఇంగ్లీష్ రాదు. But I believe I'll preach in English. కానీ నేను నమ్ముతాను నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలను. Hallelujah. హల్లెలూయా. I'm not much educated. నేను పెద్దగా చదువుకోలేదు. But it is God who make it possible. కానీ దేవుడు దీన్ని సాధ్యం చేశాడు. One day I was in Dehradun city. ఒక రోజు డెహ్రాడూన్ సిటీలో ఉన్నాను. Dehradun is very famous in North India. డెహ్రాడూన్ నార్త్ ఇండియాలో ఎంతో So one day in a youth meeting I was a speaker. ఒక రోజు అక్కడ యూత్ మీటింగ్ లో స్పీకర్ కింద It was పిలువబడ్డాను. organized by DCYF, Dehradun Christian Youth Fellowship, DCYF. డెహ్రాడూన్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ వారు I నన్ను preached in a ఆహ్వానించారు. youth meeting in St. John's Church Clock Tower. నేను సెయింట్ జాన్ చర్చ్ క్లాక్ టవర్ లో I మాట్లాడడానికి పిలువబడ్డాను. preached in Hindi. నేను హిందీలో It మాట్లాడాను. was very powerful message I preached. ఎంతో శక్తివంతంగా Very, మాట్లాడగలిగాను. very powerful message I preached. ఎంతో శక్తివంతంగా Very first మాట్లాడాను. time in my life. అది నా జీవితంలో I preached మొట్టమొదటిసారి. in Hindi. నేను హిందీలో మాట్లాడాను. Oh, organizer was very much amazed. He was amazed to see me. You preached, brother, very, very good message. You must come next Saturday also. ఆ కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి నాకు చెప్పారు, సహోదరులు ఎంతో బాగా మాట్లాడారు, వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలని చెప్పారు. I was very happy that time. నేను చాలా సంతోషించాను. It was youth meeting. అది యూత్ మీటింగ్. That time I was unmarried. నేను అప్పుడు పెళ్లి చేసుకోలేదు. So I look for all youth meetings. మీటింగ్ వెళ్ళేవాళ్ళు. Anyway, next Saturday I went to, again I prepared my message and all. ఆ తర్వాత శనివారం కూడా నేను ఆ యూత్ మీటింగ్ కి నేను ప్రిపేర్ అయి వెళ్ళాను. And that day I had no money in my pocket. నా యొక్క జేబులో ఏమాత్రం డబ్బులు లేవు. And there was no petrol in my scooter. పెట్రోల్ కూడా నా స్కూటర్ లో లేదు. Somebody has given me a shoe, Amitabh Bachchan wala shoe. అమితాబ్ బచ్చన్ వేసుకునే షూలు అడిగి నాకు ఇచ్చారు. I was very much, it was very uncomfortable with my shoe. ఆ యొక్క నడవడానికి ఆ షూ ఏమాత్రం సహకరించడం లేదు. The meeting was it was about to start 4 o'clock. ఆ యొక్క మీటింగ్ 4 గంటలకి I ప్రారంభమయ్యింది. remember 3:30. Yes, again today I have to preach the same with same enthusiasm in that church. నేను పోయిన వారము ఎలాగైనా మాట్లాడినా అదే ఒక ఆశతో నేను మాట్లాడాలి అనుకున్నాను. My message was ready. నాకు మెసేజ్ రెడీగా But ఉంది. no money in my pocket. నా జేబులో డబ్బులు లేవు. No petrol in the scooter. నాకు స్కూటర్లో పెట్రోల్ లేదు. I just had lunch, so I was feeling I'll go and sleep. నేను అప్పుడే భోజనం చేశాను కనుక కొద్దిగా వెళ్ళి పడుకుంటే Even the devil came, he said, hey, why are you going for that meeting? This is CNI church meeting, you don't go, you are a Pentecostal man. ఆ సమయంలో అక్కడ సాతానుతో మాట్లాడి ఎందుకు నువ్వు వెళ్తావు, నువ్వు సిఎన్ఐ వాడివి కదా, నువ్వు పెద్దకొస్తున్న వాడివి, సిఎన్ఐ ఎందుకు వెళ్ళాలని చెప్తూ ఉంది. I said, okay, I will not go today. నేను అనుకున్నాను సర్లే ఈ రోజు I was వెళ్ళకూడదు. returning to my room to take rest. నేను సర్లే రెస్ట్ Suddenly I felt that Holy Spirit is, telling me something. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. You will have money, then you will go. నీ దగ్గర డబ్బులు నువ్వు వెళ్ళగలవు కదా అని చెప్తూ ఉన్నాడు. Then I said, sorry Lord, please forgive me. దేవా నన్ను దయచేసి క్షమించు. I must go to attend that meeting. I must go and preach. నేను ఖచ్చితంగా వెళ్ళక మాట్లాడతాను. I walked about 4 kilometers. నేను 4 కిలోమీటర్లు నడిచాను. That hilly road. ఆ యొక్క కొండ ఎత్తులో నడిచాను. I reached about 4:15 like that. నేను 4:15 ఆ టైంకి అక్కడ Worship team was there to lead worship. అక్కడ ఆరాధన చేసేవాళ్ళు Worship ఆరాధన was going చేస్తున్నారు. on. అక్కడ ఆరాధన నడుస్తూ ఉంది. Organizer, he looked at me, he was very happy that he came. అండ్ ఆ వర్షిప్ నడుస్తున్నప్పుడు నేను చూడగా సంతోషపడ్డాడు. అవును ఇక్కడికి వచ్చావు కదా అని అన్నాడు. Anyway, but I was preparing myself to preach.
నేను నన్ను సిద్ధం చేసుకున్నాను నాకు I'm వాక్యం going to చెప్పడానికి. preach again. నేను మళ్ళీ అక్కడ వాక్యం And today చెప్పబోతున్నాను. the congregation is just double. అక్కడ చూస్తే జనం పోయిన వారం వచ్చిన కన్నా రెండింతలు ఎక్కువగా ఉన్నారు. This was the second meeting organized by DCYF, Dehradun Christian Youth Fellowship. ఆ యొక్క ఫెలోషిప్ వారు అరేంజ్ చేయడం రెండో మీటింగ్. I was very happy that day. నేను ఎక్కడో సంతోషంగా Suddenly ఉన్నాను. I saw another pastor was approaching to that hall. వేరే పాస్టర్ అక్కడ రావటం నేను చూశాను. He looked like Chinese. అతను కొద్దిగా చైనీస్ But లా he was కనపడ్డాడు. from northeast. కానీ అతను నార్త్ ఈస్ట్ ప్రదేశం I నుంచి was వచ్చాడు. sitting over there. నేను కూర్చున్నాను. Then the time came when I was about to preach. ఆ యొక్క నేను వాక్యం చెప్పాల్సిన Organizer సమయం was, వచ్చింది. no, this pastor has come from northeast. He is going to preach. అప్పుడు ఆర్గనైజర్ అన్నారు ఇగో ఈ యొక్క పాస్టర్ గారు నార్త్ ఈస్ట్ ఎంతో దూరం నుంచి వచ్చారు ఏం మాట్లాడుతున్నారని చెప్పారు. Last Saturday he asked me to preach, and today he has changed everything Why without not? any information. పోయిన వారం ఆయన నాతో మాట్లాడమని చెప్పారు. నాకు ఈ వారం వస్తే ఎవరినో మాట్లాడమన్నారు. కనీసం ఒక మాట కూడా Pastor, చెప్పలేదు. he came, he captured the pulpit, ఆ పాస్టర్ గారు వచ్చారు ఆ పుల్పిట్ దగ్గరికి వచ్చారు. and then everybody clap hand and everything. Okay, now pastor is going to preach. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానించారు. Then the pastor గారు started. మాట్లాడుతున్నారు. This is my privilege to be here this evening. ఆ రోజు పాస్టర్ గారు అయితే మాట్లాడుతున్నారు. మీ మధ్య ఉంటూ నాకు ఎంతో ప్రత్యేకింపబడింది అని చెప్తున్నారు. 50% of the congregation they were able to understand English, but 50% of that congregation was not able to understand English. They understand actually Hindi. అక్కడ ఉన్న 50% మంది మాత్రమే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు. మిగిలిన 50% మంది హిందీ మాత్రం అర్థం చేసుకోగలరు. Then organizer with smile he said, "Brother, please come and do interpretation for this pastor. That's why we have invited you." అప్పుడు ఆర్గనైజర్ని పిలిచి సహోదరుడు బ్రదర్ మీరు రండి దయచేసి వచ్చి ట్రాన్స్లేషన్ చేయండి అడిగారు. And I started, dancing like this, shaking like this. అప్పుడు నా కాలు వణుకుతూ Because ఉన్నాయి. I don't know English. నాకు ఇంగ్లీష్ రాదు. The problem was this. నా ప్రాబ్లం The అయితే speaker, he cannot speak Hindi. ఆ స్పీకర్ హిందీ మాట్లాడలేరు. And I cannot translate in Hindi because I don't know English. నేను ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయలేదు ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కనుక. But he always, Ishara, కానీ ఆయన come, ఏంటంటే come, you have to do. ఆయన రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. Then, I just stop and ask speaker, you speak Hindi? నేను ఒక క్షణం ఆగి ఆయన పాస్టర్ గారిని అడిగాను మీరు హిందీ మాట్లాడగలరా అని అడిగాను. He said, yeah, I do. ఆయన అన్నట్టు నేను మాట్లాడగలరా అన్నాడు. Then I said, you do. మీరు మాట్లాడగలిగితే మీరే హిందీలో వాక్యం చెప్పండి అన్నాను. Then he started in Hindi, "Idhar aayi, humko achhi lagi." Very funny Hindi started speaking. అతను వచ్చిన హిందీ మాట్లాడి మొదలు పెట్టాడు. Again that organizer, he was looking to me. అప్పుడు Come. అప్పుడు ఆర్గనైజర్ నా వైపు కోపంగా చూస్తూ I ఉన్నాడు. was praying, Lord, be like Jesus Christ was prayed, now please this cup if possible, please remove from me. So I prayed like that, Lord, please help me today, otherwise I will lose all my reputation what I preached last Saturday. దేవా దయచేసి నన్ను రక్షించి లేకపోతే పాస్టర్ గారు నాకున్న పేరు ఈ రోజు నుంచి పోతుందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. But my prayer was not answered that day. దేవుడు నాకు ప్రార్థన సమాధానం దొరకలేదు నాకు. I don't know what happened with me. కానీ నాకు ఏం జరిగిందో నాకే తెలియదు కానీ Today I have a Bible, half of the Bible is in English and half in Hindi. ఈ రోజు నా చేతిలో This ఉన్న Bible. ఈ రోజు నా చేతిలో ఉన్న బైబిల్ Half సగం English ఇంగ్లీష్ and half Hindi. సగం But హిందీలోనే ఉంది. that day I had only Hindi Bible. కానీ ఆ రోజు నాకు కేవలం హిందీ బైబిల్ మాత్రమే ఉంది. I don't know what happened with me. నాకేం జరిగిందో నాకే తెలియదు కానీ And I went and stand just the right side of the speaker. నేను స్పీకర్ కి కుడి వైపు నిలబడి ఉన్నాను. He thought he's a very good translator. అతను అనుకున్నాడు నా పక్కన నిలబడ్డాడు మంచి ట్రాన్స్లేటర్ 1 అనుకున్నాడు. hour he preached very powerful message. ఏమైనప్పటికీ ఒక గంట ఆయన ఎంతో Very శక్తివంతంగా powerful మాట్లాడాడు. message that he preached. ఎంతో శక్తివంతమైన ఆ యొక్క వర్తమానం అందించాడు. And 1 hour I did right translation from English to Hindi very first time in my life. ఆ మొదటి గంట కూడా నేను ఇంగ్లీష్ నుండి హిందీలోకి మొట్టమొదటిసారిగా ట్రాన్స్లేట్ Exactly చేశాను. the same word I delivered what he was preaching. ఆ యొక్క వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నా దాన్ని నేను మాట్లాడాను. No mistake at all. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా 1 లేదు. hour complete message. కంప్లీట్ గా ఒక గంట నేను మాట్లాడాను. Then he was given altar call. అప్పుడు ఆయన Everybody was crying ఆయన altar call and పిలిచారు. weeping and crying, repent. They were actually praying for repentance and all. They all weeping and crying has taken place. మారు మనసు గురించి పిలువబడినప్పుడు అందరూ కూడా ఏడుస్తూ బాధతో వేదంతో ముందుకు వస్తూ Then ఉన్నారు. they God touched many youth.
ఆ రోజు అనేక మంది యవనస్తులు Right after message that pastor came and he had me say, you know brother, you have done excellent job. అప్పుడు పాస్టర్ గారు వచ్చి నన్ను పట్టుకొని బ్రదర్ మీరు చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశారన్నారు. From that moment I started speaking in English. I said, yes brother, this was my very first time. ఆ సమయంలో నాకు తెలియకుండా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు నేను ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాను. Again I went to my uncle's house. నేను తిరిగి మళ్ళీ మా అంకుల్ హౌస్ కి వెళ్ళినప్పుడు 3-4 days I only speak English. 3 రోజులు కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉన్నాను. After few days I remember I don't know English actually. 3 రోజులు నాకు ఇంగ్లీష్ అంటే అసలు రాదు. Hallelujah. Hallelujah. So English is given by God. ఇంగ్లీష్ దేవుని వల్ల వచ్చింది. Let me tell you. మీకు చెప్తూ ఉన్నాను. Still I don't know English. That's why I confess my sin. ఎప్పటికీ నాకు ఇంగ్లీష్ రాదు. But by the grace of God, from that day till now, I can preach in English. దేవుని కృప వల్ల ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంగ్లీష్ లోనే మాట్లాడగలను. Not only preaching in English, కేవలం మాట్లాడి మాత్రమే కాదు. but I do interpretation from English to Hindi. నేను ఇంగ్లీష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయగలను. I did for Singapore pastor. నేను అదే విధంగా సింగపూర్ లో పాస్టర్ His name is చేశాను. Casey. He is from Singapore Christian Community Church. అతను సింగపూర్ క్రిస్టియన్ 5 కమ్యూనిటీ sessions I did interpretation in India. 4 సెషన్స్ నేను ట్రాన్స్లేట్ చేశాను. I did from pastor from US. ఒక పాస్టర్ యుఎస్ నుంచి వచ్చిన వారిని From చేశాను. Holland, నుంచి వచ్చిన పాస్టర్ England, చేశాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పాస్టర్ Scotland, స్కాట్లాండ్ నుంచి వచ్చిన Australia, పాస్టర్ చేశాను. ఆస్ట్రేలియా నుంచి New వచ్చిన Zealand, పాస్టర్ చేశాను. న్యూజిలాండ్ నుంచి many వచ్చాను. pastors from India. అనేక పాస్టర్స్ ఇండియా నుంచి వచ్చారు. Also Dr. Paul Dinakaran. ఆల్సో పాల్ దినకరన్ గారు. Hallelujah. Because God is a faithful God. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. Hallelujah. 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 So the house of Saul became weak and weak and weaker. ఆ విధంగా సౌలు యొక్క కుటుంబం బలహీనం పోతూ ఉంది. But house of David become stronger. ఆ యొక్క దావీదు కుటుంబం రోజు రోజుకి బలం చెందుతూ ఉంది. Hallelujah. Even with good army, with good soldiers, మీకు మంచి సైన్యం ఉన్నప్పుడు మీరు చక్కగా విజయం he సాధించవచ్చు. became weaker. కానీ ఇక్కడ సౌలు బలహీనపడిపోతూ ఉన్నాడు. But with simple people, David became stronger. ఆ యొక్క సాధారణమైన జనంతో దావీదు ఎంతో బలం చెందుతూ ఉన్నాడు. Because he completely trusted in God. ఎందుకంటే అతడు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు. Trust in the Lord with all my heart, Bible says. వాక్యం చెప్తూ ఉంది దేవుడిని మీకు పూర్ణ హృదయంతో నమ్మమని చెప్తూ ఉంది. Trust in the Lord with all your heart. మీకు పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకించే వాక్యం చెప్తూ ఉంది. Hallelujah. I don't know what you are facing nowadays. ఈ రోజుల్లో మీకు ఎటువంటి ఆ యొక్క సమస్యలు నాకైతే తెలియదు కానీ What is happening with you? మీతో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ But God is still on throne. కానీ దేవుడు ఆ యొక్క If పీఠం మీద ఉన్నాడు. you are ready to take help from Him, నీవు దేవుడి నుండి సహాయం He తీసుకోవడానికి సిద్ధంగా will ఉన్నావా? definitely stand for you. ఆయన ఖచ్చితంగా నీకు And you will నిలబడి see a great miracle in your life. నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు. You will see that God will come in your life and do very, very good work. ఎప్పుడైతే దేవుడి జీవితంలో వస్తారో మంచి పనులు జీవితంలో చూడగలుగుతావు. God is a faithful God. దేవుడు నమ్మదగిన వాడు. Hallelujah. 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 How much time I have? More than 15 minutes? 10 minutes. Praise the Lord. Hallelujah. So David become stronger. దావీదు రోజుకి బలం చెందుతూ Bible ఉన్నాడు. says, be strong in the Lord. వాక్యం చెప్తుంది దేవుడిలో బలం కలిగిండు. Be strong in the Lord. దేవుడిలో బలం కలిగిండు. The Bible talks about ఈ యొక్క వాక్యం చెప్తూ ఉంది our growth. మన యొక్క ఎదుగుదల గురించి. Our ministry is not how we start. ఇక మన యొక్క సహవాసం మనం ఏ విధంగా మొదలు When we పెట్టామని కాదు see కానీ the life of Saul, మన యొక్క సౌలు యొక్క జీవితాన్ని చూస్తే he started very well. అతని జీవితం ఎంతో చక్కగా He మొదలు started పెట్టబడింది. very well. ఎంతో చక్కగా మొదలు పెట్టాడు. But he was not able to complete. ఆ విధంగా దాన్ని ముగించలేకపోయాడు. So ministry and Christian life is not how we start, ఇక మినిస్ట్రీ అనేది మనం ఏ విధంగా మొదలు పెట్టామన్నది కాదు but కానీ how we finish. మనం ఏ విధంగా ముగించామన్నది ముఖ్యం. Hallelujah. హల్లెలూయా. It is not how we start, ఇది మనం ఏ విధంగా స్టార్ట్ చేసాం but how కాదు we కానీ end. ఏ విధంగా ముగించామన్నది How we ముఖ్యం. finish our race. మనం ఎలాగా ముగించాము అన్నది ముఖ్యం. Hallelujah. హల్లెలూయా. The Bible talks about Jesus Christ. దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు గురించి He చెప్తుంది. was born by Holy Spirit. అతను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. Mary was conceived through Holy పరిశుద్ధాత్మ Spirit. ద్వారా మేరీ ఆ యొక్క గర్భం కలిగి ఉంది. Hallelujah. హల్లెలూయా. He was filled with Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో One నింపబడినవాడు. day he was reading in the synagogue that the Spirit of God is also upon me. ఒక రోజు ఆయన ఆ యొక్క సునగోగులో వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద Every ఉంది. area of his life, Spirit, 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 and Spirit. ఆయన యొక్క జీవితంలో ప్రతి భాగంలో కూడా పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది. Holy Spirit, Holy Spirit, and Holy Spirit. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ.
Final day, ఒక రోజు when Jesus completed everything, ఆయన మొత్తం సమస్తాన్ని he said, I ముగించినప్పుడు have completed everything. ఆయన చెప్పాడు నీ సమస్తాన్ని Now ముగించాను. I offer myself into your hand. ఇప్పుడు దేవా నా జీవితాన్ని నీకు చేతిలో Father, పెడుతున్నానని చెప్తున్నాడు. I give my spirit to you. దేవా నా ఆత్మ నీకు అప్పగించున్నాను ఆయన So చెప్పాడు. he started spiritually ఆయన ఆధ్యాత్మికంగా స్టార్ట్ and he చేశాడు, ended spiritually. అదే విధంగా ఆత్మీయంగా ముగించాడు. We have started our Christian life with faith. మన క్రైస్తవ జీవితాన్ని నమ్మకంతో విశ్వాసంతో మొదలు పెట్టాం. We have started not by sight but by faith. మనం ఏదో చూపుల వల్ల దాన్ని మొదలు పెట్టలే కానీ We నమ్మకం should వల్ల మొదలు continue పెట్టాం. like that only. అదే విధంగా విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. I'll share a simple scripture from Galatians chapter 3. ఈ గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి Chapter 3 and verse 3. 3వ వచనం నుంచి ఒక వాక్యం It's very చెప్పదలుచుకున్నాను. important verse from Bible. అక్కడ ఎంతో ప్రాముఖ్యమైన వచనం అది. Galatians chapter 3 and verse 3. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. The Bible says, వాక్యం చెప్తుంది, are you so foolish? నీవు Galatians 3:3. Yes. Yeah. Are you so foolish? మీరు అవివేకులా? Don't worry, I'm not talking about it. నేను మీ గురించి చెప్పడం లేదు. Galatians. Are you so foolish? ఓ అవివేకులైన గలతీయులారా, Having begun by the Spirit, మిమ్ముడు ఎవడు భ్రమణ పెట్టాను? and now you are being perfected by the flesh. మీరు ఆ యొక్క శరీరం చేత నిర్మింపబడినవారా? And the fourth verse says, అక్కడ 4వ వచనం చెప్తుంది, did you suffer so many things in vain? వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? Indeed, it was in vain. అది నిజంగా వ్యర్థమగునా? So what message we get from here? మనం ఇక్కడ నుంచి ఏమి If వినబడుతున్నామంటే, we have started spiritually, మనం ఒకవేళ మన జీవితాన్ని we have ఆత్మీయంగా to go like మొదలుపెడితే that. ఆ విధంగానే ముగిస్తాం. Even chapter 5 and verse 7 says, 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, you were running well. మీరు చక్కగా పరిగెడుతూ Who ఉన్నారు, hindered you from obeying the truth? మిమ్మల్ని సత్యం నుంచి అడ్డగించే వాళ్ళు ఎవరు ఉన్నారు? That means your Christian life was very good. మీ యొక్క క్రైస్తవ జీవితం ఎంతో చాలా You బాగుంది, started very well. మీరు చాలా చక్కగా మొదలు పెట్టారు, You are walking by faith. మీరు విశ్వాసంతో But నడుస్తున్నారు. something happened in your life. కానీ నీకు జీవితంలో ఏదో జరుగుతూ You have ఉంది, lost your faith in God. నువ్వు మధ్యలో నీ విశ్వాసాన్ని కోల్పోయావు. You have lost your faith in God. నీకు విశ్వాసాన్ని కోల్పోయావు. Nowadays you think everything physically. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ప్రతిదీ భౌతికంగా జరుగుతుంది అనుకుంటున్నావు. He is talking. There was a time when everything you think spiritually. ఒకప్పుడు నువ్వు ప్రతిదీ కూడా దేవుని యొక్క విశ్వాసంలో జరుగుతుంది For అనుకున్నావు. example, you always say, hey, God will take care. నువ్వు ఎప్పుడు ఉన్నా సరే దేవుడు నా గురించి పట్టించుకుంటాడు అనుకునేవాడు. Who will give you food? God will give me food. నాకు ఆహారం ఎవరు ఇస్తాడు? దేవుడు ఇస్తాడు అనుకునేవాడు. Who will take care of your family when you are here? God will take నా care. కుటుంబం గురించి ఎవరు బాగోగులు చూసుకుంటారంటే But దేవుడే Bible చూసుకుంటాడు says, what అనుకునేవాడు. happened now? కానీ ఇప్పుడు ఏమైంది? What have hindered you? ఏది నిన్ను అడ్డగించింది? What came in your spiritual life? నీ యొక్క ఆత్మీయ జీవితంలో మధ్యలోకి ఏదో Why you వచ్చింది? are worried? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? Why you believe all physical things? ఎందుకు ఈ భౌతికపరమైన విషయాల గురించి Believe in ఆలోచిస్తున్నావు? God. Believe in God. దేవుని మీద విశ్వాసం ఉంచు. As you have started నువ్వు spiritually, ఏ విధంగా దేవుని మీద మొదట్లో విశ్వాసం you have ఉంచావో to finish spiritually. అదే విధంగా నువ్వు ఆత్మీయంగా విశ్వాసంతో I ముగించావు. know when David, when he was in he was in a battlefield. ఆ యొక్క దావీదు యుద్ధంలో ఉన్నప్పుడు నేను చూశాను. There was a man, his name was Goliath. అక్కడ గొలియాతు అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. 40 days he used to call, who is going to fight with me? Who is going to fight with me? 40 రోజులు అతను అక్కడ నిలబడి నాకు ఎదురుగా ఎవరు వచ్చి యుద్ధం చేస్తారని ప్రలాపించాడు. The army of Israel was very, very strong. ఆ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీ ఎంతో బలమైనది. Even the king Saul was very strong. ఆ యొక్క సౌలు కూడా ఎంతో బలమైన వాడు. But when he saw that man's height is 6 feet, something like that. ఆ యొక్క వ్యక్తి యొక్క ఎత్తు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంది. Then he thought physically, I am 5 feet 3 inch. నేను అతని కంటే పొట్టివాడిని అనుకున్నాడు. He is 6 feet 9 inch. అతను 6 అడుగుల కంటే పెద్దవాడు అనుకున్నాడు. No. In Israel army, nobody is like that. ఆ ఇజ్రాయెల్ సైన్యులు ఎవరు కూడా గొలియాతు యుద్ధం చేయలేరు అనుకున్నాడు. Nobody can kill Goliath. గొలియాతు ఎవరు కూడా సంహరించలేరు That అనుకున్నాడు. time, David was very small boy. ఆ రోజుల్లో దావీదు ఎంతో చిన్న బిడ్డ. He was very small boy. చాలా చిన్నవాడు. When he looked at Goliath, ఆ గొలియాతు చూసినప్పుడు he said, I will kill him. నేను అతన్ని చంపేస్తాను అన్నాడు. I will kill him. నేను అతన్ని చంపుతాను. Hallelujah. హల్లెలూయా. Oh, David, do you need some sword and anything? No. అప్పుడు దావీదు అడిగారు, నీకు కత్తులు కటాలు ఏమైనా కావాలని అడిగారు. Anyway, to keep you happy, I can try your clothes and all.
నీకు కావాలంటే అవన్నీ పెడతానని అన్నాడు. But I don't need that. కానీ దానికి నాకు అవసరం లేదని Because చెప్పాడు. spiritually I believe in God. ఎందుకంటే నేను దేవుడిని I'm నమ్ముకొని sure ఉంచాను. I'm going to kill that Goliath. నాకు తెలుసు నేను గొలియాతుని చంపగలను. Physical and natural and fleshes, or you can say my eyes, my natural eyes. నా యొక్క వ్యక్తిగతమైన భౌతికపరమైన కళ్ళు That Goliath is very big. ఆ గొలియాతు చాలా పెద్దవాడని చెప్తాయి. Cannot fight. నేను అతను యుద్ధం చేయాలని Because I చెప్తాయి. see in the army of Israel, everybody is crying. ఇదిగో చూడండి, ఆ ఇజ్రాయెల్ సైన్యం అందరూ కూడా Nobody భయపడుతూ is there ఉన్నారు. to fight. ఎవరు కూడా గొలియాతు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. All strong leaders are afraid now. ఎంతో బలమైన వారు ఒక వ్యక్తికి పడిపోయారు. But this man was spiritual. కానీ ఈ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలమైన కలిగిన Said, I వ్యక్తి. believe in God. అతను దేవుడిని విశ్వాసం Who ఉంచాడు. is Goliath who can come against the army of God? దేవుని యొక్క సైన్యానికి గొలియాతు లాంటి వాళ్ళు ఎవరు రాగలరు అన్నాడు. He said, I am coming in the name of the Lord. అతను చెప్పాడు, ఏ దేవుని నామంలో నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. And David killed Goliath. దేవుడు దావీదు గొలియాతుని సంహరించాడు. Hallelujah. హల్లెలూయా. In our warfare, మన యొక్క యుద్ధ భూమిలో there are many Goliaths. ఎంతో మంది గొలియాతులు ఉంటారు. And they look like very strong. వారు ఎంతో బలమైన వారుగా కనబడతారు. 6 feet 7 inch. వాళ్ళ 6 feet 7 And inches we కూడా ఉంటారు. always think negative. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క We are not able to fight with this. మనం ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. But let me tell you this evening. కానీ మీకు ఒక విషయం చెప్తాను. If you believe in God, నీవు దేవుని యందు you విశ్వాసం will ఉంచితే definitely win. నువ్వు ఖచ్చితంగా You will definitely win. నువ్వు విజయం సాధిస్తావు. Hallelujah. Hallelujah. Because God is with you. దేవుడు నీతో ఉన్నాడు. You are going to win now. నీవు దేవునితో కలిసి విజయం సాధిస్తావు. As the family of David becomes stronger. ఆ యొక్క దావీదు కుటుంబం బలపడినట్లుగా మీరు కూడా బలం చెందుతారు. You know, the war was a long war. ఆ యొక్క యుద్ధం చాలా కాలం ఉంది. Long war. చాలా కాలం. The day you are born in this earth, నువ్వు ఈ రోజు నువ్వు జన్మించిన రోజు the నుండి final day you will depart from this earth. నువ్వు చనిపోయే రోజు వరకు కూడా Every day this war will going on. ప్రతి రోజు కూడా ఈ యొక్క యుద్ధం But Bible says in mercies endures every morning. కానీ ఇది ప్రతి రోజు నీ జీవితంలో ఉంటుంది. And fresh every day. అదే విధంగా కొత్తగా Every ఉంటుంది. day there is a new mercy, new grace, and new freshness. అదే విధంగా దీన్ని జయించడానికి దేవుడి Because మనకు God సహాయం knows you have to చేస్తుంది. fight every day. ఎందుకంటే దేవుడికి తెలుసు ప్రతి రోజు That is యుద్ధం why He చేయాలని. gives us daily bread. అందుకే నీకు ప్రతి రోజు So కూడా be ఆహారం strong with అందిస్తాడు. daily bread. కనుక దేవుడి ఆహారం వల్ల And బాగు every చేయండి. day He wants you to win. ప్రతి రోజు ఆయన విజేతగా చూడాలని ఆశపడుతున్నాడు. So our Christian life, our ministry is not how we start our Christian life, దానివల్ల ఏంటంటే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా మనం మొదలు పెట్టామన్నది but కాదు how కానీ we are going to finish and end this. మనం ఏ విధంగా ముగించిపోతున్నామన్నది You ముఖ్యం. know Hananiah and Sapphira in Bible. హనన్యా You know the story of Hananiah and Sapphira. హనన్యా మీకు ఈ యొక్క కథ తెలుసా? They బైబిల్లో sold ఉంది. everything, all their property. అనన్య సపీరా అనేవారు వాటి కలిగిన సమస్తాన్ని And కూడా they have decided that tonight we are going to give everything to God. ఆ ఆస్తిని అంతా అమ్మి దేవునికి ఇవ్వాలి ఈ రోజు రాత్రి అనుకుంటారు. That time they were walking with faith. వారు ఆ సమయంలో ఎంతో విశ్వాసంతో నడుస్తూ ఉన్నారు. Their trust was completely in God. వారి యొక్క విశ్వాసం అంతా దేవుని పైన ఉంది. There is that everything belongs to God. వారు అంటూ ఉన్నారు నాకున్న సమస్తం Because దేవుడే God is అంటూ the ఉన్నారు. giver of everything. ఎందుకంటే దేవుడే సమస్తం ఇచ్చేవాడు అని చెప్తూ ఉన్నారు. When they sold everything, వారు ఎప్పుడైతే ఆస్తిని మొత్తం and అమ్మేశారో they were on the way to church, వారు ఒక మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు చర్చికి then they started thinking, if this pastor is wrong, what will happen with us? అప్పుడు ఆలోచిస్తున్నారు ఒకవేళ పాస్టర్ ఖచ్చితమైన కాకపోతే This మనకి pastor ఏం may be జరుగుతుంది? wrong, so we have sold everything and we have given to pastor. మనం అన్ని అమ్మేసి పాస్టర్ గారికి ఇస్తాం కదా, ఒక పాస్టర్ గారు కరెక్ట్ గా లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. What will happen with us? అప్పుడు మన జీవిత పరిస్థితి ఏంటి అని When next ఆలోచిస్తున్నారు. Sunday will not give us to time of prayer or even. ఆ తర్వాత మనం కనీసం మనం పట్టించుకోరేమో అనుకుంటూ ఉన్నారు. So both have decided, okay, what we'll do? We have sold in 1,000, so we'll keep 500 and we'll tell Peter that we have sold in 500 only. నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలకి అమ్మేసాం అనుకోండి, 500 మనం ఉంచుకున్నాం, 500 వాళ్ళకి ఇద్దాం. ఒకవేళ వాళ్ళు అడిగితే 500కే మనం అమ్మాం. And the husband came. They had a very good understanding between the husband and wife. It was very good understanding. భార్య భర్తలు ఇద్దరు కూడబలుకున్నారు. Hallelujah. So they have decided, honey, you go first. He said, no, you will go first. వాళ్ళతో నువ్వు ముందే వంతులు అడుగుతూ So ఉన్నారు. Hananiah, he came first. ఆ సమయంలో భర్త వచ్చాడు. Then shared half of the portion with the Peter. అప్పుడు ఆ సగం డబ్బులు And తీసుకొచ్చి Peter asked, did you sold in this much?
అప్పుడు పేతురు అడిగాడు, He said, yes, నువ్వు yes. మొత్తం ఆస్తి మొత్తం ఈ వేళకి అమ్మేవా అని అడిగాడు. This much, why she must be coming? She was very busy on the paper. But she must be coming. You can ask to her even. అవును ఇంతకే అమ్మేము కాటిన భారీ అంకట్లు వస్తుంది ఆమెను కూడా అడగండి అని చెప్పాడు. Ananya, he lost his life. వెంటనే అనన్య కింద పడి చనిపోయాడు. After a few hours, కొన్ని గంటల తర్వాత see the setting, his wife came. సపీరా కూడా అక్కడికి వచ్చింది. So Peter asked, what about the how much did you get for that property? అప్పుడు పేతురు అడిగాడు ఆవిడని, ఎంతకి ఈ యొక్క ఆస్తిని అమ్మారని She అడిగాడు. said exactly the same amount. ఆవిడ కూడా 500 రూపాయలకి అని ఖచ్చితంగా చెప్పింది. He said, your husband is gone. అప్పుడు అతను చెప్పాడు, నీ భర్త He చనిపోయాడు, said, your time now you are also. ఇప్పుడు నువ్వు కూడా చనిపోతావు అని They sold చెప్తున్నాడు. everything. వాళ్ళు ఉన్న ఆస్తిని అంతా అమ్మేశారు, Still they lost their life. కానీ వారి జీవితం They సంపాదించుకోలేకపోయారు. sold everything. వారు అన్ని ఆస్తి అంతా అమ్మేశారు, Still they lost their life. నాకు జీవితంలో వారు Some కోల్పోయారు. people come, pastor, I left my house. కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు నేను ఇల్లు Oh, my వదిలిపెట్టేశాను, family members I left. మా కుటుంబీకులు వదిలిపెట్టేశాను, Oh, I left that bad company. నేను ఆ పరిమాణ కంపెనీ విడిచిపెట్టేశాను, Still I am lost. కానీ నేను కూడా Why? Because I am not fully committed to God. ఎందుకు నేను దేవుని యందు విశ్వాసం I లేదు. started spiritually. నాకు జీవితం ఆత్మీయంగా I మొదలుపెట్టబడింది. started walking with God by faith. నేను విశ్వాసంతో దేవునితో నడవడం మొదలుపెట్టాను, Something came in my life. కానీ ఆ మధ్యలో ఏదో నా జీవితంలోకి Something వచ్చింది, has come in my life. ఏదో నా జీవితంలోకి వచ్చింది. Because of that, my speed is, దాని వల్ల I become weak now. నేను ఇప్పుడు బలహీనమైపోయాను, Become weak and నేను weak. ఇంకా బలహీనపడిపోతూ And ఉన్నాను. Saul became weaker and weaker. ఆ విధంగా సౌలు బలహీనపడిపోతూ Even ఉన్నాడు. he was the public choice, chosen by public. అతను God said, this man is very, very strong. సౌలు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి అయినప్పటికీ He కూడా, was chosen by Israelite. ఆ ఇజ్రాయేల్ చేత ఎన్నుకోబడిన వ్యక్తి అయినప్పటికీ Strong కూడా, leader. ఎంతో బలమైన నాయకుడు అయినప్పటికీ Still కూడా he lost everything. అతను సమస్తాన్ని కోల్పోయి బలహీనమైపోయాడు. But now David and his family became stronger. కానీ ఆ యొక్క దావీదు కుటుంబం రోజు రోజుకి బలం చెందుతుంది. Hallelujah. హల్లెలూయా. If you really want to win in your life, నీ యొక్క జీవితం నిజంగా ఈ యొక్క యుద్ధాన్ని you have జయించాలంటే to come out with faith. మీ విశ్వాసం నుంచి బయటకు రావాలి. Because Bible says, వాక్యం చెప్తుంది, we walk not by sight but by faith. మనం కంటి చూపును బట్టి కాదు కానీ విశ్వాసం Hallelujah. ద్వారా మనం నడుస్తూ ఉన్నాం. Hallelujah. And Bible says we cannot please God without faith. It is next to impossible pleasing God without faith. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమైన వాక్యం చెప్తుంది. Hallelujah. Hallelujah. We must have faith in God. దేవుని యందు మనకి ఖచ్చితంగా How విశ్వాసం faith ఉండాలి. comes? విశ్వాసం ఏ విధంగా వస్తుంది? Faith comes by hearing, వినుట వల్ల విశ్వాసం and వస్తుంది. hearing by the word of God. ఆ యొక్క దేవుని యొక్క వాక్యం వినుట So వల్ల many విశ్వాసం times, వస్తుంది. many members they come to me and they ask. Some people even they give $10 or $20. They ask, tell me the will of God, brother. చాలా మంది వచ్చి నాకు కొంత డబ్బులు ఇస్తారు, దేవుడి ఉద్దేశం ఏంటో నా పట్ల చెప్పండి బ్రదర్ అని అడుగుతారు. Please prophesy for me and please tell me something about me. పాస్టర్ గారు నా గురించి ఏదైనా ప్రవచనాలు ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు. Your message was very good. Please tell me something. మీకు వాక్యం చాలా బాగుంది కదా, నా యొక్క జీవితంలో జరగబోయే వాటిని గురించి కొన్ని చెప్పండి అని అడుగుతారు. What is the will of God for my life? నా యొక్క జీవితంలో దేవునికి ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. I just give a simple answer. నేను ఒక చక్క ఉదాహరణ చెప్పాను. The word of God is the will of God. దేవుని యొక్క వాక్యమే మీ యొక్క జీవితంకి If you are ఉద్దేశమైనది. seeking your answer, నీ యొక్క జవాబు దొరికితే it's very simple. ఆ యొక్క జవాబు చాలా The సులభమైనది. word of God is the will of God. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క And I'm ఉద్దేశం. very much sure about it. నేను ఖచ్చితంగా చెప్పగలను. Even I'm not able to explain in a better way. నేను ఇంతకన్నా బాగా చెప్పలేకపోయినప్పటికీ కూడా Still God is able to talk personally with all of you. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగలడు. Still you can hear His voice. ఆయన స్వరాన్ని నీవు వాక్యం చదివినప్పుడు వినొచ్చు. Hallelujah. హల్లెలూయా. And directly you can talk to Him. నువ్వు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. It's not me. ఇది నేను కాదు, It's God. అది దేవుడే. He talks to you. ఎవరు నీతో Like మాట్లాడుతున్నారు? postman, whenever he comes to your house, ఎప్పుడైతే పోస్ట్ మ్యాన్ ఇంటికి వస్తాడో sometimes he gives 10,000 rupees check. కొన్ని సార్లు 10,000 చెక్ But ఇస్తాడు. you never run after the postman. తర్వాత నేను ఆ పోస్ట్ His మ్యాన్ duty was for just 2 minutes. ఆ 2 నిమిషాలు నీకు He ఇచ్చిపోతాడు. just comes and delivers the post ఆ పోస్ట్ తెచ్చి పడేస్తాడు. and go back to his business. అతను పనికి వెళ్ళిపోతాడు. But you enjoy with that check. కానీ ఆ యొక్క చేతులు బట్టి In the నువ్వు same ఎంజాయ్ manner, చేస్తావు. అదే విధంగా When I'm here, నేను ఇక్కడ ఉన్నప్పుడు I'm simply giving you the check.
మీ యొక్క చెక్ అనే వాక్యాన్ని It's ఇస్తూ up to ఉన్నాను. you how you are going to use మీరు this. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో అది మీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. One day what happened, I was about to go to Israel. ఒకరోజు ఏం జరిగింది, నేను ఇజ్రాయెల్కి వెళ్తూ ఉన్నాను. 70,000 was the, we have to give 70,000 rupees to visit Israel. ఇజ్రాయెల్ పట్టణం సందర్శించడానికి 70,000 But రూపాయలు by the grace of God, the Elal government has given a special discount for the pastors. కానీ దేవుని కృప వల్ల పాస్టర్స్ కి So స్పెషల్ we have డిస్కౌంట్ to pay ఇచ్చారు. only 35,000, and 35,000 will pay that Elal Airlines. సో ఆ 35,000 మీరు పే చేయాలి, 35,000 ఆ ఎయిర్లైన్స్ పే I చేస్తారు. was able to only, collect 10,000 rupees that time. నా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి. Only 10,000 10,000. కేవలం 10,000. I personally was praying, Lord, please send 25,000 rupees నేను more. ప్రార్థన చేస్తున్న దేవా 25,000 Sincerely, I was praying that time. నేను చాలా నమ్మకంతో ప్రార్థన When I చేస్తున్నాను. was praying, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు I saw at my address there was a letter from Dr. Paul Dinakaran. నా దగ్గర పాల్ దినకర్ Jesus calls. The envelope was written to Jesus calls from Chennai. జీసస్ కాల్స్ ఫ్రమ్ చెన్నై నా లెటర్ మీద రాయబడి ఉంది. Okay, Jesus calls Chennai. జీసస్ కాల్స్ చెన్నై అని చదివాను. They must be asking some donation. డబ్బు Because కావాలని whenever I see Jesus call, they always ask money. నేను ఎప్పుడైతే జీసస్ కాల్స్ అని చూస్తానో వాళ్ళు ఎప్పుడు డబ్బు అడుగుతారు అనుకున్నాను. I'll open it after some time. ఇంత తర్వాత కొంతకాలం No need to open, otherwise maybe Holy Spirit tell me to give. So that will be difficult. దేవుడు చెప్పే వరకు నేను ఓపెన్ చేయకూడదు That's అనుకున్నాను. why some people they don't bring 100 rupee in their pocket, because if they'll go to church, maybe the Holy Spirit will tell them to give it. అందుకే వాళ్ళు చర్చకు వచ్చినప్పుడు 100 రూపాయలు Nowadays చేసి people are very clever. ఈ రోజుల్లో జనం చాలా తెలివైన I'm వాళ్ళు. talking about Singapore. నేను సింగపూర్ గురించి మాట్లాడుతున్నాను. Okay, anyway, so I saw that checkbook, that envelope. నేను ఎన్వలప్ చూసాను. 2-3 days I was not willing to open it. 2-3 రోజులు కనీసం నన్ను ఓపెన్ చేయడం కూడా One ఇష్టపడలేదు. day I was alone in my room. ఒక రోజు నేను ఒంటరిగా నా And I రూమ్లో was ఉన్నాను. praying. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Usually I pray in daytime. నేను పగలపూట సాధారణ I was ప్రార్థన praying. చేస్తూ ఉంటాను. I was praying. నేను ప్రార్థన చేస్తూ I ఉన్నాను. thought I will open this envelope. They always write actually a scripture. నేను అనుకున్నాను ఏదో Bible verse. Always in ఏదో every వాక్యం letter రాసి అది పంపిస్తారు. you will see a scripture. నువ్వు ఒక వాక్యాన్ని చూస్తావు So అనుకున్నాను. when I opened that envelope, నేను ఎన్వలప్ ఓపెన్ చేస్తే there was a check of 25,000 rupees. అందులో 25,000 చెక్ ఉంది. SDFC Bank. HDFC బ్యాంక్ And there వాళ్ళు. was a letter written personally to Nitin Kumar Shukla. అందులో నితిన్ కుమార్ శుక్లా And there was a personal letter from Dr. Paul Dinakaran. పర్సనల్ లెటర్ పాల్ దినకర్ And he has written, I am blessed by your ministry. అక్కడ ఏం రాయబడింది, నీ యొక్క మినిస్ట్రీ You have ఆశీర్వదింపబడి రాయబడింది. been always helpful for my Jesus Calls ministry. నా యొక్క జీసస్ కాల్ మినిస్ట్రీ మీద ఎంతో So I am సహాయపడాలని sending you చెప్పాను. the small token of love. That letter is still we have. నేను చిన్న గుర్తింపుగా మీరు 25,000 This is for your personal use. ఇది నీ యొక్క వ్యక్తిగత 25,000 rupees. 25,000. I thank God because of that I was able to even go to Israel also. దేవునికి వందనాలు. ఆ విధంగా నేను ఇజ్రాయెల్ Hallelujah. హల్లెలూయా. Even sometime God gives good things. కొన్ని సార్లు దేవుడు ఎంతో మంచి పనులు మన We are జీవితంలో not ready to చేస్తాడు. open it. వాటిని మనం పొందడానికి We are సిద్ధంగా ఉండాలి. we are not ready to open and see. మనం వాటిని ఓపెన్ చేసి చూడడానికి ఇష్టపడదు. This word this pastor is preaching now. ఈ యొక్క వాక్యం పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు కదా. Same word one other pastor was preaching. మళ్ళీ ఆ రోజు పాస్టర్ గారు కూడా ఇదే సేమ్ వాక్యం No difference. ఏ తేడా లేదు That అనుకుంటారు. pastor was even more smarter than this. ఆ పాస్టర్ ఈయన కనుక తెలియడు అనుకుంటారు. This pastor didn't know how to wear a tie. He was in tie actually. ఈ పాస్టర్ గారు టై కట్టుకుని ఉన్నారు. ఆ పాస్టర్ Same గారు verse, same బాగున్నాడు. verse, same verse. కానీ సేమ్ మాటలు చెప్తా ఉన్నాడు అనుకుంటారు. It was good message. ఇది బాగానే చెప్పారు. Anyway, we'll see next time. ఒకసారి చూద్దాంలే అనుకుంటారు. Let me tell you, my friends. కానీ నా సహోదరులు If you really believe in the word of God, నేను నిజంగా దేవుని వాక్యం మీద విశ్వాసం God is ఉంచితే going to do something very special in your life. దేవుడు నీకు The జీవితంలో miracle ప్రత్యేకమైన will కార్యాలు take place చేస్తాడు. in your life. మీ యొక్క జీవితం Because ప్రత్యేకమైన ఆశీర్వాదం every word చేస్తాడు. of God is given by Himself, God Himself. ఈ గ్రంథంలో ప్రతి వాక్యం దేవుడి ద్వారా ఇవ్వబడింది. Every word is written by the inspiration of the Holy Spirit. ప్రతి వాక్యము కూడా దేవుడి పరిశుద్ధాత్మ చేత Every రాయబడింది. single word is very, very powerful. ప్రతి వాక్యం ఎంతో బలమైనది. That's why Bible says, "Man shall not live by bread alone." అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది But రొట్టె వల్ల every మాత్రం word కాదు that కానీ comes from the mouth of the Lord. దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల మనం జీవిస్తున్న వాక్యం చెప్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Finally, I want to share with you another scripture from book of Proverbs chapter 3 and verse 5. This is also very, very చివరిగా సామెతల common గ్రంథం verse. నుండి నాకు వాక్యం చెప్పాలనుకున్నాను. The Bible says in Proverbs chapter 3 and verse 5, 3వ అధ్యాయము 5వ వచనం. trust in the Lord
దేవుని యందు నమ్మకం ఉంచండి. With all your heart. మీ యొక్క పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. I always repeat, have faith, no doubt. నీ విశ్వాసమును నీలో పెట్టుకో, నాకు సందేహింపకు అని Faith, చెప్తూ ఉంటాడు. no doubt. విశ్వాసమే, సందేహం లేదు. Otherwise you are out. లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్తా So ఉంటాడు. trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం And ఉంచుము. do not lean on your own understanding. నీ యొక్క సొంత ఆ యొక్క ఆలోచన మీద ఆధారపడదు చెప్తాను. Hallelujah. That Goliath is 6 feet 7 inch. ఆ గొలియాతు ఎంతో పెద్దగా ఉన్నాడు. I am only a small stone now. నేను చాలా చిన్నవాడిని కదా, చిన్న రాయి. How can I kill him? నేను ఎలా ఆ గొలియాతుని చంపగలను? Bible says, వాక్యం చెప్తుంది, and do not lean on your own understanding. నీ యొక్క సొంత ఆలోచన మీద నువ్వు ఆధారపడదని వాక్యం I am చెప్తుంది. 100% sure నేను 100% చెప్పగలను. if Saul and his army, సౌలు అతని ఆర్మీ అంతా they are కలిసి prayed together, వాళ్ళు యుద్ధం చేస్తే even without coming David, దావీదు లేకుండా they would have win the match. ఆ యొక్క యుద్ధాన్ని వారు గెలిచేవారు కాదేమో. But కానీ because Bible says, వాక్యం do చెప్తుంది, not lean on your understanding. నీ ప్రవర్తన ఏంటంటే నీ సొంత In ఆలోచన all ప్రకారం your ways acknowledge him. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన A simple sentence I can say, acknowledge him in all your ways. నీ యొక్క ప్రతి మార్గంలో ఆయన జ్ఞాపకం ఉంచుకోమని వాక్యం చెప్తుంది. Sometimes we say, oh, Lord, you know this 5 road, but 6 you don't know. Some area we invite God, Lord, please do in this area. This area I will deal myself. కొన్నిసార్లు దేవా నాకు సహాయం కావాలంటే కొన్నిసార్లు నాకు ఈ విషయంలో తెలుసు, నీకు అవసరం లేదు. We allow God in some area of our lives. మన జీవితంలో కొన్నిసార్లు మాత్రమే దేవుని మనం ఆధారపడుతూ ఉంటాం. And we ask God for His help. కొన్నిసార్లు మనం సహాయం అడుగుతాం. But in some area, కానీ కొన్ని we don't allow ప్రదేశాల్లో God to come. దేవుడిని మన జీవితంలో రావడానికి Lord, ఆహ్వానించాడు. please, you deal with this only. దేవా నాకు ఇది మాత్రమే This I will take care. నాకు దీని గురించి నాకు చెప్పు. I'm perfect. I'm master in this area. వేరే ఏరియాలో నేను చాలా This బలంగా area I will ఉన్నాను. deal myself. ఇక్కడ నేను చేసుకుంటాను. Rest you will deal. నువ్వు నేను దయచేసి నాకు వద్దు అని చెప్తాను. Hallelujah. హల్లెలూయా. When you know everything, నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా you are master in everything. నువ్వు ఎంతో ప్రఖ్యాతి గడించిన ప్రసిద్ధి Still చెందిన Bible says, acknowledge Him in all your ways. నీ యొక్క ప్రతి మార్గంలోనూ ఆయన జ్ఞాపకం ఉంచుకోవాలి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. And He will make straight your paths. ఆయన ఇక నీ మార్గాన్ని సరళం చేస్తానని చెప్తుంది. I'm going to finish my message now. నేను యొక్క వాక్యానికి I will ముగించబోతున్నాను. give you a small example. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. One day I went to visit Lucknow city. ఒక రోజు నేను లక్నోని చూడడానికి వెళ్ళాను. There was a place called that place name is Bhul Bhulaiya. అక్కడ భూల్ పేయ అనే ప్రదేశం ఉంది. That Bhul Bhulaiya, you know, Bhul very, Bhulaiya very తెలుసా? famous in Lucknow. ఆ లక్నోలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన So ప్రదేశం. I went to visit Bhul Bhulaiya. ఆ భూల్ బలయ ప్రదేశంకి వెళ్ళాను నేను. When I was there was a guide. అక్కడ గైడ్ ఉన్నారు. He asked me, I'll take 100 rupees. నేను 100 రూపాయలు తీసుకుంటాను. I'll take you. You can visit all the corridor. నువ్వు అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా నీకు చూపిస్తానని చెప్పాను. I will show you everything. నీకు అన్ని చూపించగలనని I చెప్పాను. will take only 100 rupees. ఇంకేవో 100 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. I thought, why should I give him 100 rupees? నేను ఎందుకంటే 100 రూపాయలు ఇవ్వాలనుకున్నాను. Very intelligent man. నేను చాలా I తెలివైన do it myself. నేను అంతా నేనే చూసుకోలేనా. I went alone and after 15 minutes, 15 నిమిషాలు అయిన I was తర్వాత lost. నేను తప్పాను. Still I said, no, I will not tell him to. అయినా సరే He was అనేది asking me, no, I will help you, I will help you. ఆడ పక్కన నేను I said, no, I know everything. నేను చెప్తాను నాకు అన్ని తెలుసు నువ్వు పక్కన చెప్తున్నాను. 1.5 hours I was struggling over there. నేను గంటన్నర అక్కడ వెతుక్కుంటా ఉన్నాను. Finally I said, okay, I will tell him to. అప్పుడు అనుకుని సరే And I shot, "Bhaijan!" అప్పుడు భయ్యా అని పిలిచాను. Anji, రండి అన్నాడు. 50 rupees? 50 రూపాయలు ఇస్తానన్నాడు. No. ఒప్పుకోలేదు. 75? 75 రూపాయలు ఇస్తానన్నాడు. Okay, chalega. సర్లే పద వెళ్దాం అన్నాడు. I given just 25 rupees. నేను 5 రూపాయలు ఇచ్చాను. Within 2 minutes I was out. నేను 2 నిమిషాల్లో అక్కడ బయటకు వెళ్ళాను. 1.5 hours the same place I was struggling. అక్కడ గంట Because every gate was same. ప్రతి గేట్ Every gate was same. ప్రతి గేట్ ఒకేలా ఉంది. Every gate was same. ఎక్కడ చూసినా ఒకేలా Even ఉంది. in our personal life, మనకు జీవితంలో we are struggling because every gate is ఆ విధంగా like ప్రతి same. పరిస్థితి ఒకేలా కనబడుతుంది కనుక. But when we allow our helper Holy Spirit, కానీ మనకు సహాయమైన పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం within 2 minutes ఆశ్రయిస్తామో we come out from our 2 problem. నిమిషాల్లో మనం బయటకు వచ్చేస్తాం. Today I want you to invite Holy Spirit in నేను మీ your life. అందరినీ కూడా Let పరిశుద్ధాత్మ me tell you, friends, God will deliver you.
మీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడుదల Within చేస్తాడు 2 minutes. 2 నిమిషాల్లో Oh, all your problem is going to be solved. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తారు. Because you are going to allow Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మను మీ జీవితంలో I don't know the roads. నాకు ఆయన మార్గాలు తెలియదు. I don't know the path of that bulbulaya. నేను ఆ రోడ్డుకి వెళ్ళాలని నాకు తెలియదు. But that guide was master in that. ఆ గైడ్ కి సమస్తం కూడా తెలుసు. In this world we don't know anything. ఈ యొక్క లోకంలో మనం ఏమీ చేయలేము. Because he has made everything, stars, suns and moon and everything. మనం ఏమీ చేయలేము కానీ ఆయన సమస్తాన్ని నిర్మించాడు. Everything. ఆయన సమస్తాన్ని నిర్మించాడు. Everything about us. ప్రతి చిన్నదాన్ని కూడా దేవుడు నిర్మించాడు. Everything about us. చిన్నదాన్ని కూడా దేవుడు నిర్మించాడు. So there was a fight between the house of David and the house of. సో ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇక్కడ ఈ సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మరి చాలా David and the house of David become strong. ఇక్కడ దావీదు కుటుంబం ఎంతో బలం చెందుతూ ఉంది. And the house of Saul became very weak. ఆ సౌలు కుటుంబం బలహీనపోతూ ఉంది. Because David is trusted in God with all ఎందుకంటే his heart. దేవుని యందు దావీదు విశ్వాసం ఉంచాడు. He always invited Holy Spirit. దావీదు ఎప్పుడు పరిశుద్ధాత్మ He always invited God to work in his life. ఎప్పుడు తన జీవితంలో దేవుడు పని He was చేయాలని always willing to accept all whatever God wants for his life. దేవుడు దేన్నైతే ఇష్టపడతాడో దాన్నే అంగీకరించేవాడు దావీదు. Oh, he says, surely goodness and mercy shall follow me all the days of my అందుకే life. దావీదు అన్నాడు నాకు జీవితాంతం ఆయన కృప And కనికరము I shall dwell in the house of the Lord forever. నేను దేవుని సన్నిధిలో ఎల్లకాలం జీవిస్తానని దావీదు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Would you like to invite Holy Spirit in your మీరందరూ life? పరిశుద్ధాత్మ దేవుడిని మీ I జీవితంలో know you are struggling with some problems. నాకు తెలుసు మీ జీవితంలో కొన్ని You are సమస్యలు ఉన్నాయి. struggling like I was struggling there in Bulbulaya. నేను భూమి పేరులో ఎలా బాధపడ్డాను ఆ విధంగా కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు. But God is still on throne. కానీ దేవుడు ఇంకా కిరీటం మీద ఉన్నాడు. God is here with us. ఆ దేవుడు ఈ రోజు మనతో పాటు ఉన్నాడు. The Holy Spirit is still here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. We have to only do a simple prayer. మనం ఇప్పుడు కేవలం చిన్న ప్రార్థన చేద్దాం. Holy Spirit, please come in my life. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జీవితంలో రండి అని Please, అడుగుదాం. Holy Spirit, come. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి రండి. I don't know how to do, నాకు ఏం చేయాలో తెలియదు. where to do, ఎక్కడ చేయాలో when తెలియదు. to do, ఎలా చేయాలో తెలియదు. why to do. ఎందుకు చేయాలో You తెలియదు. know everything, Holy Spirit. దేవానికి అన్ని తెలుసు. Please come in my life. పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలోకి Please రండి. forgive all my sins. నేను చేసిన ప్రతి పాపం Please క్షమించండి. wash me by the blood of నా Jesus. యొక్క పాపాన్ని యేసు రక్తంతో కడగండి. Forgive all my hidden sins. నేను నాకు రహస్యములు చేసిన Wash ప్రతి me by పాపాన్ని your precious క్షమించండి. blood. నా యేసుక్రీస్తు రక్తంతో నన్ను కడగండి. Wash me by your precious blood. నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో నన్ను And కడగండి. please come in my life. నా యొక్క జీవితంలోకి రండి. If you believe, మీరు చేసిన Jesus said one lady, దేవుడు ఒక వాక్యం చెప్పాడు. if you believe, you will see the glory of God. నీవు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతావు అని చెప్పారు. Folks, if you will believe, మీరు ఇప్పుడు కానీ విశ్వసిస్తే you will see the glory of God in your life. దేవుని యొక్క మహిమను మీ జీవితంలో మీరు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. So God is good. దేవుడు మంచివాడు. Amen. ఆమేన్. I believe that God has touched you. Amen. ఆమేన్. So now this is your time. ఇది మీ సమయం. Invite Him in your life. పరిశుద్ధాత్మను మీ జీవితంలోకి ఆహ్వానించండి. హల్లెలూయా. Okay, we'll pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా వందనాలు.